నవంబర్ 14th బాలల దినోత్సవము. పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేసే రోజు, సంవత్సరం మొత్తం కూడా ఎదురు చూసే రోజు. మా రోజు వస్తుంది అని చెప్పేసి నవంబర్ 14th యొక్క స్పెషల్ సెలబ్రేషన్ జరుపుకుండి. ప్రతి ఒక్కరికి కూడాను చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ ఈరోజు మీరు ఎలా చేసుకుంటున్నారు? ఈరోజు స్పెషల్గా మీరు ఏం తిన్నారు? ఏం స్వీట్, ఏం చాక్లెట్, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సెలబ్రేషన్ ఎలా జరిగింది? చూడండి, ఒక్కొక్క జనరేషన్ మారుతుంటే చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ మారుతున్నాయి. మా టైంలో అయితే పిల్లలే టీచర్స్ లాగా రోల్ ప్లే చేసేవారు కదా, టీచర్స్ లాగా ఉండేవారు, చిన్న చిన్న లెసన్స్ చెప్పేవారు. ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ లాగా స్కూల్ కంప్లీట్ ఎన్విరాన్మెంట్ కూడా పిల్లలు చాలా ఎంజాయ్గా ఉండేది. పిల్లలందరూ కూడా సార్లుగా టీచర్స్ లాగా రెడీ అయి రావడము, మరి హెడ్ మాస్టరు, ప్రిన్సిపలు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చే విధంగా ఇన్స్పెక్షన్ కంప్లీట్గా చాలా చక్కగా అనిపించేది, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. మరి ఇప్పుడు ప్రజెంట్ మీ పిల్లలు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు నేను అడుగుతున్నాను. ఈ మా స్పీచ్ వింటున్నటువంటి మీరు, మీ సెలబ్రేషన్ ఈరోజు ఎలా జరుగుతుంది కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఓకే, ఈ చిల్డ్రన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఎవరు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క బర్త్డే నవంబర్ 14th. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ చిల్డ్రన్స్ డే చేస్తున్నారు. దీనికి లింక్ ఏంటి అని మీరు అనొచ్చు. లింక్ ఏంటంటే, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టము, చాలా ప్రాణం. వారికి ఉన్నటువంటి అపారమైన ప్రేమ కొద్దీ వారి బర్త్డేని చిల్డ్రన్స్ డేగా చేయడం జరిగింది. మరి నెహ్రూ గారి యొక్క బలమైన నమ్మకం ఏంటో తెలుసా? చిల్డ్రన్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ నేషన్ అని బలంగా నమ్మేవారు. మన దేశం యొక్క భవిష్యత్తు ఏంటంటే నేటి పిల్లలే, అంటే నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి భారతదేశ భవిష్యత్తు అని బలంగా నమ్మేవారు. కాబట్టి పిల్లల్ని ఎలా అయితే మనం తయారు చేస్తున్నామో అదే మన భారతదేశాన్ని తయారు చేస్తున్నట్లు అని చెప్పారు.